అందరికీ ప్రైజ్లాడ్. బాగున్నారా? ఎట్లున్నారు? బాగున్నారా? దేవుని నామానికి మహిమ. ఈరోజు మనం ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో మనం ఎట్లుండగలగాలి, మన ఆత్మీయ స్థితిలో మనం ఏ విధంగా ఉండగలగాలి అని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు కదా. ఇది ఈరోజు మనము నేర్చుకుందాము. గలతీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీరం క్రియలు స్పష్టమైనవి ఏమనగా జారత్వము, అపవిత్రత, క్రామత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, మితములు, అసూయ, మద్దతులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితానికి ఇవన్నీ మనలో ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం కదా. ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, మనము దేవునికి దగ్గరగా ఉండేవారిగా ఉండం కదా, దూరంగా ఉంటాం వీటన్నిటిని బట్టి కదా. మనల్ని చాలామంది కూడా ఇవన్నీ ఉంటే వారు ఇట్లా అట్లా అని చెప్పేసి మనల్ని అసహించుకునేవారిగా ఉంటారు. ఇవి మన యొక్క క్రైస్తవ జీవితానికి ఇవి మనకి అవసరము కాదు కదా. మంచివి ఏంటివి? మంచి ఏముండాలి మనలో, ఏ విధంగా మనము జీవించగలగాలి అని అంటే చూద్దాము. 22వ అధ్యాయంలో 5వ అధ్యాయం 22. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, దయాళత్వము, విశ్వాసము, స్వాంత్రికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటిని మనము కలిగి ఉండాలి కదా. మనకు మంచితనం ఉండాలి, దయాళత్వం ఉండాలి, ఆశానిగ్రహం ఉండాలి కదా, దయగలిగినటువంటి హృదయం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కదా. ఇది జరుగుతుందా, జరగదా, ఇది అవుతుందా, అవ్వదా, నాకు ఈ వ్యాధి ఉంది, పోతుందా పోదా అని మాత్రం మనం అనుకోకూడదు కదా. ఈ సమస్య ఉంది, ఈ సమస్యల నుంచి నేను విడిపింపబడగలుగుతానా లేదా అనుకోదు. గర్భఫలం లేదు, నాకు గర్భఫలం ఉందా లేదా అని అనుకోకూడదు. అయితే దేవుడు సమకూడి జరిగిస్తాడు కదా. నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. చేసినప్పుడు బ్లెస్ అయ్యేది ఎవరు? మనమే కదా. మేము ప్రార్థన చేయడం గల విశ్వాసం ఉంటే విశ్వాసం ద్వారా అనేక కార్యాలు చేయగలుగుతాం కదా. నీ విశ్వాసం లేకపోతే మనం ఏది చేయలేము కదా. అయితే నీ జీవితము, నా జీవితము ఏ విధంగా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసయుతమైనటువంటి ప్రార్థన ప్రతి రోగికి స్వస్థత కదా. నీ విశ్వాసము వలన అనేక కార్యాలు నువ్వు చేయగలుగుతావని దేవుడు చెప్తున్నాడు కదా. నువ్వు విశ్వాసం ఉండగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు ఏం చెప్పిండు? 2 ఆజ్ఞలే ఇచ్చిండు కదా. మనం ఇతరుని ద్వేషించేవారిగా ఉంటాం కదా, డబ్బులు లేకపోతే వారిని ద్వేషించేవారిగా ఉంటాం, కక్ష కలిగి ఉంటాం, అసూయ కలిగి ఉంటాం కదా. ఇవన్నీ మనలో ఉండొద్దు. మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో అసలు ఇవన్నీ మనకి తగదు. క్రైస్తవ జీవితానికి ఇవన్నీ తగదు కదా. నిన్నెవరిని అంటున్నారా, అవమానపరుస్తున్నారా అంటే అనని, నువ్వేం బాధపడకు. వారి కొరకు నువ్వు ఎత్తిపట్టి ప్రార్థించి కదా, తగిన ప్రతిఫలము దేవుడే నీకు ఇస్తాడు కదా. అయితే నువ్వు అన్నిటి విషయంలో ముఖ్యంగా నిందారహితం కలిగి జీవించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటది? దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరిపైన ఒక పర్పస్ ఉంటుంది కదా. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదో ఒక పర్పస్ కలిగి ఉన్నాడు కదా. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికలు మనం ఉన్నాము కాబట్టి మనం మన జీవితంలో ఈ విధంగా మనం ఉండగలిగినాం కదా. దేవుడు ఏమంటాడు? ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అంటాడు కదా. దుప్పి నీటి వాగుల కోసము మన ప్రాణము ఆశ కలిగి ఉండాలి, ఆశతో ఎదురు చూడాలి. దేవా, గడిచిన సంవత్సరంలో నాలో ఏదైనా చెడు ఉందేమో అది తీసివేయి, నన్ను బ్లెస్ చేయి. నాలో మంచితనము, ఆశానిగ్రహము, ప్రేమ, సమాధానము, సంతోషము, దయాళత్వం ఇవి నాలో ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయి కదా. ఇంటిలో మనం ఏం చేస్తాము? ఇంట్లో ఉన్న వాళ్ళనే మనం ప్రేమించలేం కదా. బయటికి వెళ్ళిన వ్యక్తులను కూడా మనం ప్రేమించలేం కొన్నిసార్లు కదా. డబ్బులు ఉంటే వాళ్ళని ప్రేమిస్తాం, డబ్బు లేకపోతే ప్రేమించాం. డబ్బు ఉన్నా లేకపోయినా దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నీకు అనారోగ్య పరిస్థితి వచ్చినా నీ పక్కకే ఉంటాడు దేవుడు కదా. ఏం జరిగింది అని తగిన సమయానికి నీకు ఏది అవసరమో అది నీకు సమకూర్చి దేవుడు ఇస్తాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. నువ్వు ఆ విధంగా జీవించాలి, నీకు దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. నువ్వు ప్రతి విషయంలో ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీకేం కావాలో, ఏమి అవసరమో, ఏది అవసరం
లేదో దేవునికి సమస్తము తెలుస్తున్నది కదా. నువ్వు నీ తల్లి గర్భంలో రూపంపమునకే దేవుడు నిన్ను ఎరిగి ఉన్న దేవుడు నిన్ను నన్ను. అయితే దేవుడు తన దృష్టిలో మనం ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాము కాబట్టి ఈ రీతిగా సచ్చులుగా ఉన్నాం కదా. డబ్బుల కోసము తల్లిదండ్రులను చూడట్లేదు కదా, ఇంటిలో అన్నదమ్ములకి ప్రేమ ఉండట్లేదు, ప్రేమనే లేదు అసలుకి కదా. మనము ప్రేమ కలిగి ఉండేవారిగా ఉండాలి. మనము చివరి దినాల్లో ఉంటున్నాము కనుక ఇవన్నీ మనకు అవసరం. ఈ 2024లో ఏమైతే లేవో, ఏమి పోగొట్టుకున్నామో వాటన్నిటిని రావాలి అనంటే ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఉన్నప్పుడు దేవుడే నిన్ను బ్లెస్ చేసే దేవుడిగా ఉంటాడు. గొప్ప కార్యాలు దేవుడే నీ యొక్క జీవితంలో చేస్తాడు కదా. దేవుడిని ఏ విధంగా మనం చూడాలి? రుచి చూచి ఎరగాలంట. దేవుని రుచి చూచి ఎరిగినప్పుడు దేవుడే నిన్ను గొప్పగా బ్లెస్ చేసే దేవుడిగా ఉంటాడు కదా. తన కుటుంబాన్ని కట్టుకోవాలంటే ప్రార్థించేటువంటి కృప కలిగి ఉండాలి. మనం నిత్యము ప్రార్థించే వ్యక్తుల వల్ల ఉండాలి. ఈమె చెడు అలవాట్లు ఉన్నాయా, చెడు అలవాట్లకు నేను పోవద్దు ప్రభువా అని వాటి కోసము మనం ఏం చేయాలంటే దూరంగా పారిపోతూ ఉండాలి. పారిపోయినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా బ్లెస్ చేసే దేవుడిగా ఉంటాడు. దశలోనిచ్చినటువంటి రాష్ట్ర పత్రిక అందులో చూసినట్లయితే ఏ విధంగా ఉండాలి, ఇట్లా ఉంటే మనము ఏ విధంగా ఆశీర్వదింపబడతాము అనేటువంటి వచనాలు నాకేంటి ప్రయోజనము అని మనం అనుకుంటాము. అయితే చూద్దాము. దశలోనికి రాసినటువంటి పత్రిక దశలోనికిలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4. మీలో ప్రతివాడు దేవుని ఎరిగి అన్యజనుల వలె కామాభ్యాతికు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటనను ఎట్లు కాపాడుకొని వాళ్ళలో అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తము. ఈ విషయమందు అతిక్రమించువాడు తన సహోదరుని మోసము చేయకుండా వాళ్ళని. ఇక్కడ చదివినట్లయితే మనం ఎట్లుండాలంటే మన ఘటాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. ఎట్లా కాపాడుకోవాలి? మన ఘటాన్ని, మనకు కలిగినటువంటి రక్షణని కదా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడే నిన్ను నన్ను బ్లెస్ చేస్తాడు. ఏదన్నా చెడు చేయడానికి మనం ప్రయత్నిస్తామా, దేవుడు మనల్ని ఆపవేసేవాడిగా ఉంటాడు కదా. మనకు కలిగినటువంటి రక్షణ మనం ఎప్పుడూ కాపాడుకునే వారిగా ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేసేవాడిగా ఉంటాడు. వాటన్నిటినీ దూరంగా ఉంచుతాడు మనల్ని కదా. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం ఏమైనా కోల్పోయినామేమో కదా, కోల్పోయిన అన్నీ రెట్టింపనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఇవ్వకుంటుంటాడా? ఇస్తాడు. ఇవ్వాలి అని అంటే మనలో ఇవన్నీ చెడువన్నీ తీసివేసేవారిగా ఉండాలి. మంచివి మాత్రమే మన యొక్క హృదయంలో నెవరు వేసుకునే వారిగా ఉండాలి కదా. కొన్నిసార్లు కుటుంబ సమస్యల్ని బట్టి మనము కొన్ని వాటికి పరిగెడుతున్నామేమో, వాటి నుంచి కూడా దేవుడు నేను దూరపరుస్తుంటాడు. ఎట్లా దూరపరుస్తాడంటే వాక్యాల ద్వారా, వాక్యంతో మాట్లాడుతుంటాడు దేవుడు. వాక్యంతో మాట్లాడినప్పుడు అది నువ్వు గ్రహించుకున్నప్పుడు దేవుడు గొప్పగా నిన్ను బ్లెస్ చేస్తాడు కదా. ఎవరైనా దైవ సేవకులు మాట్లాడినప్పుడు వారి మాటకి నువ్వు లోబడగలిగినటువంటి వ్యక్తుల వలె ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు కదా. మనం ఏం చేయాలంటే మన ఘటాన్ని మనము కాపాడుకోవాలంటే ఎట్లు కాపాడుకోవాలి? మన ఘటాన్ని మంచి కదా, మనం మంచి చెడు, ఏది మంచి ఉంది ఏది చెడు ఉంది ఈ లోకంలో కదా. చెడు వాటికి మనము దూరంగా ఉండాలి. మంచి వాటికి మంచి పనులు చేయడానికి ముందుకు పరిగెత్తినప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేసే దేవుడిగా ఉంటాడు కదా. మనము ఆశీర్వదించబడాలనంటే ఇవన్నీ మనము కలిగి ఉండాలి. మంచితనము కదా, ప్రేమ, సమాధానము, విశ్వాసం. మరి అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసము కలిగి ఉండాలి కదా. ఇతరులకి మన ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన్నాడు కదా. తన ప్రాణాన్నే పణంగా పెట్టినాడు కదా. కొంచెం కష్టంగా చనిపోతే బాగుండు దేవా, ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అనుకుంటాం కదా. కొద్ది సమస్యలు రాగానే అబ్బా ఎందుకు ఈ జీవితం చనిపోతే అయిపోతుంది కదా అంట. చనిపోయిన తర్వాత నువ్వు ఎటు వెళ్తావు? ముఖ్యంగా చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు కదా. ఎక్కడికి వెళ్తావు? ఏ చోటికి వెళ్తావు? ఆ నిరీక్షణ నీకుందా? నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి నిరీక్షణ నీకుందా? అదే మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఉన్నట్లయితే మనం పరుగు పందెంలో ఎప్పుడు ఓడిపోవద్దు. శ్రమలు వస్తాయేమో, ఈ శ్రమ మనకి అవసరం ఉంది కాబట్టి ఈ శ్రమలు దేవుడు చూపిస్తుంటాడు. వాటిని లో నుంచి బయట పడడానికి కూడా మార్గంని కూడా దేవుడు చూపిస్తుంటాడు కదా. చెడు వ్యసనాలకు ఉన్నావా? చెడు వ్యసనాల నుంచి కూడా దేవుడు నిన్ను దూరపరుస్తాడు కదా. హింసకుడు, దూషకుడు అనేటువంటి పౌలుని ఏ విధంగా బయటికి తీసుకొచ్చిండో మిమ్మల్ని కూడా ఆ విధంగా తీసుకొస్తాడు దేవుడు కదా. నేను ఎట్లా మానివేయాలి అని అంటే దేవుడు ఏదో ఒక ప్రణాళిక, దేవుని యొక్క
పర్పస్ ఉంటుంది నీ ఎదుట. అయితే దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉన్నావు గనుక నా జీవితంలో కూడా దేవుడు గొప్పగా నిన్ను వృద్ధి చేస్తాడు, బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ ఇవన్నీ తీసివేసినప్పుడు మాత్రం బ్లెస్ చేస్తాడు కదా! ఇవన్నీ క్రైస్తవ జీవితానికి ఇవి అవసరము లేదు మనకి. మంచి ఈవులని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితము గొప్ప మిరాకిల్ చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు ఇచ్చేటువంటి ఘటాన్ని నిరీక్షణ కలిగించాలి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఉండొద్దు కదా! అన్యజనులకైతే నిరీక్షణ ఉండదు కదా! వారికి నిరీక్షణ అనేది ఉండదు. మనకి నిరీక్షణ ఉంటది కదా! మనకెన్నో మన జీవితంలో ఎన్నో ఓటుపాటులు, ఎన్నో కష్టాలు, శ్రమల గుండా మనం వెళ్తున్నాం. ఆటన్నిటి నుంచి దేవుడు జయాన్ని ఇస్తాడు. మనం పరిగెడుతూ ఒక దగ్గర అలసిపోయి కూర్చుంటామేమో. అలసిపోయినప్పటికి కూడా దేవుడు అక్కడ నిన్నొచ్చి నీ పక్కకి కూర్చోండి నీకు జయాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటాడు కదా! నువ్వు అలసిపోతున్నావేమో నీ శ్రమలను బట్టి కదా! నీ జీవితంలో ఇట్లా జరుగుతుందని నువ్వు బాధపడుతున్నావేమో కదా! వీటన్నిటిని బట్టి బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడే నీ యొక్క దేవుడు ఎవరంట? కృపగల దేవుడు కదా! గొప్ప దేవుడు, అల్పయుమేగా అయినాడు, ఆది అంతమైనటువంటి దేవుడు కదా! దేవుడు పరిశుద్ధుడంట, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడంట మన దేవుడు కదా! ఆదియు అంతమై ఉన్న దేవుడు కనుక నీ జీవితము నా జీవితము గొప్పగా ఆశీర్వదించే దేవుడు కనుక మనలో ఉన్న వాటి అన్నీ తీసివేసి మంచి వాటి కోసము మనం పరిగెడదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరింగలిగినటువంటి ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితంలో ఏముండాలో ఏమి ఉండకూడదో అయ్యా, ఏవి మంచో ఏవి చెడో మీరు మాట్లాడిన మాటల్ని బట్టి నీకు స్తోత్రంలో రాజా దేవా. మరి ప్రభా ఎవరికి ఏ అవసరం ఉందో ప్రభా వీటిని బట్టి ప్రార్థిస్తున్నా అవన్నీ కూడా ప్రభా వారికి మీరు అనుగ్రహించండి. మంచి ఈవులను మీరు దయచేయమని ప్రార్థిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామం నేర్చం చేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు బ్లెస్ చేసి దీవించు ఆశ్రయించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్.